కార్మిక దినోత్సవాన్ని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించి వందనాలు సమర్పించారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై జెండాకు నమస్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో వైసీపీ నేత ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కార్మికుల త్యాగాలకు ప్రతీకగా మేడే వేడుకలను జరుపుకుంటున్నామన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కార్మికులకు ఆర్థిక సాయం అందేదని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కార్మికులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అధినేత జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్మికుల సంక్షేమానికి తాము కృషి చేస్తామని ఆయన తెలిపారు. మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా చికాగో నగరంలో జరిగినటువంటి 18వ శతాబ్దంలో జరిగినటువంటి మారణకాండతో పాటు వాళ్ళు సాధించిన విజయాలను ప్రాణత్యాగాలని అన్నింటినీ కూడా జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఆ స్మరణత కోసం మేడే అనేటటువంటి కార్యక్రమాన్ని యావత్ ప్రపంచ కార్మిక దినోత్సవంగా ఏర్పాటు చేసుకొని ఆనాటి వారి త్యాగాలను వారి పోరాట స్ఫూర్తిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ చేస్తున్నటువంటి కార్యక్రమమే ఈ మేడే. మన భారతదేశంలో కూడా పని కేవలం ఒక రోజుకి 8 గంటలు మాత్రమే చేయాలి. అదేవిధంగా వాళ్ళకి వారానికి ఒక రోజు సెలవు దినం, అదేవిధంగా ఇతర సౌకర్యాలు కలగాల్సిన విధానం ఉన్నది. దాని అవసరం శ్రమజీవికి అత్యవసరమైనటువంటి విధానం అని చెప్పి ఆ రోజు కార్మిక లోకం చేసినటువంటి ఉద్యమాల ఫలితమే మనం ఈనాడు మన దేశంలో మేడేగా జరుపుకోవటం జరుగుతుందని చెప్పి మనం చేస్తున్నాం. ఒక్కొక్కరికి సంవత్సరానికి 10,000 రూపాయల వంతు ఆర్థిక సహాయం చేసినటువంటి ఆలోచన తీసుకొచ్చింది మా నాయకుడు పెద్దలు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా మనం చేస్తూ వారి ఆశయాలకు మేమందరం కూడా కట్టుబడి ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి ఇక్కడ స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అందరం కూడా కార్మిక లోకానికి సంయుక్తంగా వారికి తోడుగా ఉంటూ వారి సమస్యల పట్ల స్పందిస్తూ ఈరోజు ప్రభుత్వానికి ఏదైనా ఒక కార్యక్రమాన్ని తీసుకువెళ్ళదలిచినట్టయితే కార్మికులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా వారికి అండగా నిలుస్తామని చెప్పి మనవి చేస్తూ ఈ వేడుకలలో ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య, జెడ్పీ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, పలువురు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.